హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నా పేరు ప్రియాంక, మా హస్బెండ్ పేరు రవి కిరణ్. సో అందుకని మా ఛానల్కి ప్రియాంక రవి అని పేరు పెట్టామన్నమాట. నాకు 2 పిల్లలు, పాప ఇంకా బాబు. పాప వచ్చేసి 4.5 years, బాబు వచ్చేసి 15 months. పాప పేరు గ్లోరియా నషీరిన్, బాబు పేరు ప్రాద్విక్ రాజు. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇది నా ఫస్ట్ వీడియో. కిచెన్ మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ మేక్ ఓవర్ అంటే వాల్కి కౌంటర్ టాప్కి క్లీన్ చేసి మంచిగా ఒక వాల్ స్టిక్కర్ పెడదామని అనుకుంటున్నా. ఆ వీడియో తీస్తాను. ఇంకా ఇటు సైడ్ మొత్తం క్లీన్ చేసేదంతా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. పిల్లలతోనే అన్నీ ఒకరోజు చేసుకోలేదన్నమాట. సో అందుకని ఇటు సైడ్ కిచెన్ కౌంటర్ ఉంటుంది. ఇటు సైడ్ మొత్తం క్లీన్ చేసి మేము ఇంట్లోకి కొత్తగా వచ్చినాం అనమాట. సో అందుకని ఇది క్లీన్ చేసుకుని దీనికి వాల్ స్టిక్కర్ అక్క పెడదామని అనుకుంటున్నా. ఆన్లైన్లో తీసుకున్నాను ఒక వాల్ స్టిక్కర్, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ నేను మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఓన్లీ ప్లేట్స్ వరకు అడిగేసి పెట్టుకున్నాను. ఇవంతా ఇప్పుడు ఇటు సైడ్ వాల్కి మొత్తం ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసి మంచిగా వాష్ చేసి డ్రై అయిన తర్వాత నేను వాష్ స్టిక్కర్ ఇస్తాను. మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. వాష్ స్టిక్కర్ వేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఇలా ఉంది చూడండి. స్టవ్ ఇంకా క్లీన్ చేయలేదు. ఇప్పుడు వీటితో వాష్ చేసినప్పుడే క్లీన్ చేద్దామని నేను ఇంకా క్లీన్ చేయలేదు. బ్లాక్ వాల్స్ ఉన్నాయి కదా, టైల్స్. సో వాటన్నిటికీ నేను వాల్ స్టిక్కర్ వేసేద్దామని అనుకుంటున్నాను అనమాట. చూడండి ఇట్లయితుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత మంచిగా వాల్ స్టిక్కర్ వేస్తాను. దాని తర్వాత మీరు ఎట్లుంటుందో ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు చూసారు కదా, ఇదంతా క్లీన్ చేస్తాను అనమాట. ఇవన్నీ తీసేసి దీంట్లోకి వచ్చినప్పుడు మేము వాష్ చేయలే అనమాట. కింద ఒక వాచ్మెన్ ఆమెకు చెప్పి మనీ ఇచ్చి వాష్ చేయించాము. సో ఆమె అయితే సరిగ్గా చేయలేదు. సో అందుకనే నేను మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం చాలా జిడ్డు అంతా అలానే ఉందన్నమాట. వాల్స్కి అస్సలు ఏం వాష్ చేయలేదు. జస్ట్ రూమ్స్ అన్నీ జస్ట్ నార్మల్గా వాష్ చేసి ఇచ్చేసారు మాకు. సో అందుకనే నేను మళ్ళీగా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం జిడ్డు పట్టిపోయిందనమాట ఆయిల్ అంతా. అందుకని కొన్ని సర్ఫ్లీలు అలా వేసి మొత్తం నీట్గా చూడండి, చాకుతోటి నైఫ్ తోటి అలా గీక్తుంటే మొత్తం జిడ్డు వచ్చేస్తుంది. మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేశాను. మా బాబు వచ్చింది ఏడుస్తున్నాడు. ఇక్కడ వరకు అయితే అంతా క్లీన్ అయిపోయింది. స్టవ్ క్లీన్ చేసి కింద ఇంకా సింక్ దగ్గర క్లీన్ చేస్తే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు వాల్ స్టిక్కర్ స్టిక్ చేస్తా. ఇప్పుడైతే మా బాబు కొంచెం ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేస్తా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం క్లీన్ చేశాను. మా వాళ్ళు నన్ను అసలు మా బాబు వచ్చి బాగా పిలుస్తున్నాడు అనమాట. వాడి దగ్గర కూర్చొని ఉంటే వాడు ఆడుకుంటాడు, లేకపోతే వచ్చేస్తూనే ఉంటాడు. ఇక్కడంటే స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా ఈ ఏరియా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇక్కడ కూడా స్టవ్ పెట్టుకున్నట్లున్నారు. ఇక్కడ కూడా జిడ్డు ఉండే అనమాట. ఇక్కడైతే క్లీన్ అయిపోయింది. ఇక డ్రై అయిన తర్వాత స్టిక్కర్ వేయాలి. ఇప్పుడు ఈ ఏరియా క్లీన్ చేస్తాను. ఇక్కడంతా అయితే పోలేదు, ఇలా అయితే ఉంది. క్లీన్ చేసిన తర్వాత స్టిక్కర్ వేయాలి. స్టిక్కర్ వేసిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి. చూద్దాం. స్టిక్కర్ వేసినాక ఇట్లుండకు. కింద అన్ని వాటర్ అయిపోయినాయి. క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం క్లీన్ చేశాను. ఇగో ఇది 4 meters-కి 260 కలర్ తీసుకున్నాను. రివ్యూస్ చూసాను, బాగానే ఉంది. స్టిక్ చేద్దామని అయితే అనుకుంటున్నా. మా బాబు పడుకున్నాడు. సో అందుకని పాపని నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను. ఆమె చేసి అల్లరికి వాడు మళ్ళీ లేస్తాడని. ఇక్కడైతే ఇంకా స్టిక్ చేయడం స్టార్ట్ చేశాను. కార్నర్కి స్టిక్ చేస్తుంటే కొంచెం కష్టం అవుతుంది. కార్నర్స్లో సెట్ చేసుకోవడానికి చూడండి. ఈ కార్నర్కి అయితే చాలా కష్టమైంది. ఆ కార్నర్ స్టిక్ చేసేలోపు మా వాడు లేచేసిండు. ఇక వాని దగ్గర కూర్చోబెట్టుకొని అయితే స్టిక్ చేశాను మొత్తం. చూడండి, కొంచెం కష్టమైంది కానీ బాగానే అనిపిస్తుంది. జిడ్డు పట్టకుండా ఉంటుందని అయితే అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చిందనమాట. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మంచిగా ఉందా? ఆ కార్నర్లో వేయడానికి చాలా కష్టపడ్డా. ఇంకా తీసుకోవాలి ఈ కార్నర్లో వేయడానికి. ఇంకా కింద వేరే తీసుకుందాం అనుకుంటున్నా, సేమ్ కాకుండా వైట్ కానీ ఇంకా ప్లెయిన్ వైట్ కానీ ఏదైనా ఇంకొక రోల్ తీసుకొని ఇక్కడైతే కవర్ చేసేస్తాను. మిగతా వైట్ తీసుకొని ఇంకా ఇక్కడ సైడ్లకి వేసి అయితే వేస్తాను. మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అనమాట. కంపల్సరీగా మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముచున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ సైడ్ మొత్తం సెల్ఫ్లో చూసారు కదా, అవన్నీ ఎలా మళ్ళీ క్లీన్ చేసి నీట్గా సెట్ చేస్తాను అనమాట. ఇందాక ఇటు సైడ్ సో అవన్నీ సెట్ చేసుకుంటాను. ఫ్లిప్కార్ట్లో కొన్ని ఆర్డర్ చేశాను అనమాట, చదువుకోవడానికి గ్రాసరీస్ కోసం, మసాలాస్ కోసం. అవన్నీ నేను
వాష్ చేసి ఇంకా క్లీన్ చేసుకుంటా. రేపు ఇదంతా క్లీన్ చేసి చదువుతాను. ఆ వీడియో కోసం నెక్స్ట్ వెయిట్ చేయండి. కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి, ఇంకా లైక్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ వీడియో కాబట్టి ఇలా ఉంది, ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి కంపల్సరీగా. పిల్లల వల్ల మధ్యలో డిస్టర్బ్ అయ్యి కంటిన్యూస్గా చేయలేకపోయాను. ఇక పిల్లల్ని మధ్యలో చూసుకోవాలి కదా, వాళ్ళు వాష్రూమ్ అని ఫుడ్ అని. మధ్యలో మా హస్బెండ్ లంచ్ కోసం వచ్చారు, లంచ్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇది చేశాను అనమాట. మీకు కనుక నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.